మొత్తానికి చూస్తున్న ఏదైతే ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలు మనం గమనించినామో అదే అంశం సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ రఘునందన్ గారు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు డే 1 నుంచి ఈ రోజు వరకు చూస్తూ ఉంటే మంత్రులు ఒకరిపైన ఒకరు విమర్శలు తప్ప పాలనకు సంబంధించి లేకుంటే నిధుల అంశానికి సంబంధించి లేకుంటే పలానా చోట సమస్య ఉంది, ఇంకో చోట ఇది ఉంది అనే అంశాల గురించి ఎక్కడన్నా ప్రస్తావిస్తురా? వీళ్ళు ఇష్టానుసారంగా ఒకరిపైన ఒకరు దూషణలు తప్ప ఏమైనా కనబడుతుందా పాలన పరంగా? ముందుగా మీకు అదేవిధంగా మిత్రులు రఘునందన్ గారికి టీవీస్ ప్రేక్షకులు శుభోదయం. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తుంటాయి. అక్కడ 5 సంవత్సరాల ఎలక్షన్ల సమయంలో వాళ్ళ మేనిఫెస్టోలు ప్రజలకు ఏం చేస్తాం, సంక్షేమము, అభివృద్ధి అనే దాని మీద ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ఆ అమలు కాని హామీలు కూడా 6 గ్యారంటీలని, దాంట్లో 13 హామీలు, అందులో మొత్తం కలిపితే 420 420 హామీస్ ఇచ్చి ఎలక్షన్లకు పోవడం జరిగింది. ప్రజలు వీళ్ళ కళ్ళబొల్లి మాటలు నమ్మి ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో వాటిని అమలు చేసే ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రతిపక్ష పార్టీకి కూడా అంతే స్థాయిలో 1% తేడాతోనే బీఆర్ఎస్ పార్టీకి ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం కూడా 39 సీట్లతో ఇవ్వడం జరిగింది. సో నేనేమంటున్నా, ఈ 6 గ్యారంటీలు అనే ఏవైతున్నాయో వాళ్ళే ఒక అద్దు పెట్టుకున్నారు. మనం ఈ ప్రజలో లేదా ప్రతిపక్ష పార్టీ మీరో నేనో పెట్టలే. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాము. మొదటి సంవత్సరమే 2,000 ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తాము అని ఇట్లా వాళ్ళే ఒక చెక్ పాయింట్ పెట్టుకున్నారు. వాళ్ళే ఒక లక్ష్యాన్ని నిర్దేశించి ప్రజలకు పోయినారు. ప్రజలు కూడా 5 ఏళ్ళల్లో 100 రోజులలోనట ఒక ఉంటుంది చూడండి, ఒక వస్తువు కొంటే 13 వస్తువులు ఫ్రీ, ఒక వస్తువు కొంటే అట్లా 100 రోజులలోనే ఇవన్నీ మనకు జరుగుతాయని ప్రజలు ఆశపడి ఓట్లేసి ప్రజాస్వామ్యబద్ధంగా మంచి మెజార్టీ ఇచ్చారు. ఏం చేయాలి వీళ్ళు? వచ్చినాక కూర్చొని మొత్తం ఏవైతే పథకాలు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో పనిచేయాలి. కానీ ఏమైంది? 100 రోజులల్లో ఒకటి కూడా అమలు కాలేదు. ఈ 6 గ్యారంటీలు అటుకెక్కినాయి, ఎక్కడ కూడా జరగలేదు. ఏముందంటే భూములు అమ్మాలి, రియల్ ఎస్టేట్ చేయాలి, వాళ్ళ బ్యాగులు. అంతకుముందేమో కాంగ్రెస్ పార్టీ సూట్ కేసులు అనేది, ఇప్పుడు సూట్ కేసుల ట్రెండ్ కాదు సురేష్ గారు, ఇప్పుడు బ్యాగుల ట్రెండ్. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మోసుకపోతుండంటే, ఒకప్పుడు అనేది సూట్ కేసు ఇస్తేనే పదవి వస్తుందని, సూట్ కేసులు కాదు కాంగ్రెస్లో, ఇప్పుడు బ్యాగులు ఇస్తే పదవి వస్తుంది. బ్యాగ్ ఎంత పెద్దగా ఉండాలి? ఎంత పెద్దగానే ఉండొచ్చు బ్యాగ్ ఎంత పెద్దగానే ఉండొచ్చు, కుట్టించే దాన్ని బట్టి ఉంటుంది బ్యాగు. సో కాబట్టి ఇప్పుడు బ్యాగులు రాహుల్ గాంధీ పంపే ప్రయత్నంలో ఉన్నది. ఈ పంపే ప్రయత్నంలో ఏమవుతుంది? నీకు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు మంచి ఆఫీసర్ రిజ్వీ, ఈరోజు గొప్పగా పనిచేసిన ఒక రిజ్వీ, హానెస్ట్గా పనిచేసిన ఆఫీసరు వీళ్ళ టార్చర్ తట్టుకోలేక, వీళ్ళ స్కాములు తట్టుకోలేక వీళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేస్తారని రిజైన్ చేసి, వాలంటరీ రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజ్వీ. ఒక ఐఏఎస్ ఆఫీసరు కష్టపడి చదువుకొని వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో మంచిగా ఎవరెవరి మధ్యలో రిజ్వీ బలయ్యాడంటారు అంటే అదే వస్తున్నాను. నేనేమంటున్నానంటే ఈ వ్యవస్థ అంతా కూడా కంప్లీట్గా ఒక రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి తన ఆధిపత్యం కోసం, తన అనుచరులే ఉండాలని కోసం చివరికి మంత్రిని కూడా బలిపెడుతున్నాడు కదా. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు 6 సార్లు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి వెంకరెడ్డి, బోలా అన్న వెంకరెడ్డిని కూడా ఈరోజు మానసికంగా వేధిస్తుండని మంత్రి చెప్తున్నాడు కదా. ఒక మంత్రి కాదు, నిన్నగాక మొన్న మంత్రి కూతురైన కొండ సురేఖ బిడ్డ వచ్చి, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ప్రశాంతంగా ఉన్నాం, కానీ ఈ మా గవర్నమెంట్ వచ్చి కూడా మేము ప్రశాంతంగా లేము, రివాల్వర్ పెట్టి రైఫిల్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తుండు రోహిన్ రెడ్డి అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇది ఎవరో నువ్వో నేనో కామన్ మ్యానో చెప్తే సరే ఇది అబద్ధమో మోసమో అనేది ఉండు. స్వయాన ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న మంత్రులు చెప్తున్నారు, అది బాధాకరం. అంటే నేనేమంటున్నా అంటే, మీరు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మీ మధ్యలో అంతర్గత యుద్ధాలు చేసుకుంటూ ఒకరిపైన ఆధిపత్యం చేసుకుంటూ ఈరోజు కొండ సురేఖ ఎందుకు మాట్లాడింది, ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏదో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మీకు పరిపాలన మీద అవగాహన లేదు. ఓన్లీ మీరు మీ ఆధిపత్యాన్ని రేవంత్ రెడ్డి
ఒక 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 గుత్తాధిపత్యంగా నడిపించాలనే ప్రయత్నం చేస్తుండ్రు. అందులో భాగంగానే ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి బలి అవుతున్నాడు, నిన్న మొన్న కొండ సురేఖ బలి అయింది, రేపు పొన్నం ప్రభాకర్ బలి అవుతాడు, తర్వాత వివేక్ బలి అవుతాడు. అంటే వీళ్ళంతా కూడా బలి చేసి ఆయనే ఒక్కడే ఉండాలనే కుట్ర జరుగుతుందనేది కాంగ్రెస్లో అర్థమవుతుంది. కాబట్టి నేనేమంటున్నా, మీకు అధికారం ఇచ్చింది మిమ్మల్ని నన్నుకోమని కాదు, మీరు ఏంటన్నది అవ్వండి, కానీ ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఏంది? ఈరోజు ఏ పథకాన్ని అమలు చేసినావు? 2000 పింఛన్లు ఏడబాయే, మా అక్కజల్లకి ఇస్తున్న 2500 ఏడబాయే, ఇంకా యూరియా బత్తాలు ఏడబాయే, రైతు పెట్టుబడి ఏడిబాయే, రైతు బీమా ఏడిబాయే, ఇస్తానన్న స్కూటీలు ఏడబాయే. మా అశోక్ నగర్ పిల్లల దగ్గరికి, మా తమ్ముళ్ళు మనల దగ్గరికి నీ రాహుల్ గాంధీ వచ్చిండు కదా, రమ్మను రాహుల్ గాంధీని ఎప్పుడు అశోక్ నగర్ చౌరస్తాకు దమ్ముంటే రమ్మను, విత్ పోలీసు వాళ్ళని పట్టుకొని రమ్మను. ఈరోజు పిరంగులు అయిపోయి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు యువత, అక్కడ నిరుద్యోగులు. నువ్వే చెప్పినావు కదా, సంవత్సరంన్నరలో జాబ్ క్యాలెండర్లు ఇస్తున్నావు. ఇంకా ఉన్నారు కొంతమంది మేధావులు, పదవులు రాగానే పెదవులు పూసిన. ఏడబోయిండో కోదాన్ రామరెడ్డి అర్థం కాదు, ఏడబోయిండో మన ఆకునూరు మురళి అర్థం కాదు, ఏడబోయిండో ఇప్పుడు మన చింతకింది కాసిం ఆయన మాట్లాడుతుండు, విద్యను పెళ్లి చేసుకున్నాడట, ఈయన ఎప్పుడు చేసుకున్నాడో మనకు తెలియదు, అంత గొప్పగా విద్యను ఎక్కడ చేస్తున్నాడో మనకు తెలియదు. అంటే మేధావులు కూడా, పౌర సమాజం కూడా, సివిల్ సొసైటీలు కూడా బానిసలాగా పనిచేస్తే ఎట్లా? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, అది ఏ ప్రభుత్వం అన్నా కానీ ప్రశ్నించకుండా పదవుల కోసం బానిసలు అయితే ఎట్లా? ఇదే కోదండరాం మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను. ఏది నాయన జాబ్ క్యాలెండరు? ఎక్కడ రిలీజ్ చేసినావు? ఏడ చూపించినావు జాబ్ క్యాలెండరు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ వేసిన 60,000 ఉద్యోగాలను నువ్వు కాగితాలు ఇచ్చి ఫోటోలు దిగినావు. చివరికి ఎంత దుర్మార్గం అంటే సురేష్ గారు, డీజీపీ కూడా ఆయన అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఎవడైనా డీజీపీకి అపాయింట్మెంట్ ఇస్తాడా? ఆన్గోయింగ్ ప్రాసెస్. చీఫ్ సెక్రటరీ నుంచి వెళ్ళిపోతుంది ఆర్డరు. ఓ పుష్పగుచ్చం వచ్చి ఇచ్చిపోతారు, కానీ ముఖ్యమంత్రికి ఆర్డర్ కాపీ తీసుకొని ఆ ఫోటో దిగుడేంది, ఆ ఫోటోను ప్రధాన పత్రికలలో వేయించుకునేది. ఇట్లా నేనేమంటున్నంటే, నువ్వు ఇచ్చిన కమిట్మెంట్లను మర్చిపోయి ప్రజాపాలన అని చెప్పి ఈరోజు ఒక్కరోజు కూడా ఏమన్నారు, రాగానే అప్లికేషన్ ఫామ్లు తీసుకున్నారు. మా అక్కలు మా చెల్లెళ్ళు పథకాలు వస్తాయేమో అని లైన్లు బట్టి ఒక్క జిరాక్స్ ఫామ్ 100 రూపాయలకు జిరాక్స్ తీసుకొని అప్లికేషన్ ఫామ్లు పెట్టుకున్నారు. దాదాపు 2 ఏళ్ళు అయింది. ఏమైంది? ఏడమైంది అంటున్నా? ఎక్కడున్నాయి అవన్నీ? ఏ చెత్తపుట్టలో పడేసినావు అంటున్నా? నువ్వు మొత్తం పథకాల కోసం సేకరణ చేసినావు కదా, మొత్తం మోసం దగా చేసిండ్రు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకొని పదవులలో కులుకుతున్నారు తప్ప మీకు ప్రజలకు ఒక్క పథకం అంటే అందు గురించే మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం జరిగింది. ఇప్పటికైనా 3 ఏళ్ళు మీకు అవకాశం ఉంది, మంచిగా పరిపాలించండి, కుమ్ములాటలు తమ్ములాటలు తన్నుకోండి మీరు. కానీ ప్రజలకు రావాల్సిన పథకాలను, ప్రజలకు రావాల్సిన స్కీమ్స్ను మీరు ప్రజా పరిపాలన చేయకుండా మీకోసమే బ్యాగుల కోసమే చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. రైట్. పాలన పరంగా ప్రజల కోసం పాలన చేయాలి తప్ప వ్యక్తిగత దూషణలు కావచ్చు, లేకుంటే మంత్రులు కావచ్చు, క్యాబినెట్కి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎవరు కూడా పాలన పరంగా ఎవరికి కూడా పట్టు లేదు. ప్రధానంగా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడానికి కాలయాపనం చేస్తున్నారు. గడిచిన ఈ 2 సంవత్సరాలు అదే జరిగింది. ఇక రానున్న 3 సంవత్సరాలన్నా ప్రజల కోసం ఆలోచించడం చెప్పేసి గోసల శ్రీనివాస్ గారు కోరుతున్నటువంటి అంశం. యుగంధర్ గారు, ప్రధానంగా మనం కాంగ్రెస్ పరిపాలన చూస్తూ ఉన్నాం. దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. చాలా అంటే అద్భుతాలుగా చూస్తున్నాం. ఇదైతే మంత్రులకు సంబంధించి అంశం కావచ్చు, ముఖ్యమంత్రి అంశం కావచ్చు, పదే ఏదైతే మిగతా అంశాలు సమస్యలు కావచ్చు, లేకుంటే ప్రజలకు కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాలు కావచ్చు, వాటి గురించి ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రస్తావించినటువంటి దాఖలాలు కనబడతలేదు. కాకపోతే వ్యక్తిగత దూషణలకు సంబంధించినటువంటి అంశమే రోజు 7 మంత్రుల అంశానికి సంబంధించి తెరపైకి వచ్చినటువంటి అంశం. ఈ 7 మంత్రులు ఎవరు, వారిపైన పడే వెయిట్ ఏంటి, అసలు ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి చెప్పండి మీరు. గుడ్ మార్నింగ్ అండి టీ న్యూస్ ప్రేక్షకులకు, సురేష్ గారికి, శ్రీనివాస్ గారికి, అందరికీ గుడ్ మార్నింగ్. దాదాపు 2 నెట్ సంవత్సరాలు పూర్తయిందండి. డిసెంబర్ టు డిసెంబర్ కౌంట్ చేసుకుంటే 2023 నుంచి కంప్లీట్ 2 నెట్ సంవత్సరాలు పూర్తయింది. 2 పూర్తి స్థాయి బడ్జెట్లు పూర్తయింది. ఒక ప్రభుత్వానికి ఇచ్చిన మ్యాండేట్లో 5 years మ్యాండేట్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు జరగాల్సింది ఏదైనా ఉంది అంటే సమీక్ష జరగాలి. ఏం చేశాము, ఏం ప్రామిస్ చేశాము, ఏం అచీవ్ చేశాము, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ 2 సంవత్సరాలలో ఎంత ప్రగతి సాధించాము, ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ చేశాము, మనం స్టేట్కి ఎంత రెవెన్యూ ఇంక్రీజ్ చేశాము, ఎన్ని పథకాల్లో మంచి అచీవ్మెంట్ చూపించాము అనే స్టాటిస్టిక్స్తో వీళ్ళు ముందుకు రావాలి. రీసెంట్ డెవలప్మెంట్స్ చెప్తానండి.
రీసెంట్ గా కొండగట్టులో దేవాలయానికి సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి తెలియదు, ఆమె దాంట్లో ప్రోటోకాల్ పాటించాలి అని చెప్పేసి ఆమె స్టేట్మెంట్లు ఇస్తుంటారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సినిమా టికెట్ల రేటుకు సంబంధించి నాకేం తెలియదు, నేను సంతకాలు పెట్టలే, నాకు సంబంధం లేదంటారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. నీళ్ళకు సంబంధించి నేను ప్రిపేర్ కాలేదంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇక గురుకుల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్లు ఇది గత 2 ఏళ్లుగా ఇక రోజు ఒక ఈవెంట్ లాగా జరుగుతున్నది. అది ఏంది అంటే ఇంకా ఆ పిల్లల బాధ చూస్తుంటే పిల్లల బాధ అయితేంది, ఈ విద్యార్థుల బాధ అయితేంది, ఈ యూనివర్సిటీల భూములు అయితేంది, హెచ్సియు మను ఈ భూముల విషయాలు అయితేంది, ఇదంతా విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారు అచీవ్మెంట్. ఇక రీసెంట్ గా తెచ్చిన భూభారతి అని చెప్పేసి దాంట్లో కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది, దాంట్లో ఉన్న లోపాలను పెట్టుకొని మీ సేవల్లో వీటిల్లో ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్, ఇవన్నీ లాస్ట్ 1 month లో జరిగిన డెవలప్మెంట్స్. గత 2 ఏళ్లుగా మాట్లాడుకుంటే వీళ్ళ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. సర్కస్ నడుపుతున్నారు కానీ సర్కార్ ఏమి నడపట్లేదండి. వీళ్ళు ఒకరినొకరు ఇచ్చేసుకోవడానికి ఫస్ట్ వీళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏదో మ్యాజిక్ చేస్తానని చెప్పేసి నక్క తెలివితేటలు ఉన్నటువంటి కొంతమంది మేధావులను ముందు పెట్టి వీళ్ళందరినీ ఒక్కతాటికి తెచ్చి మేము ఏదో మ్యాజిక్ చేస్తామని చెప్పేసి జనాలను ఎట్లా వంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, చేసింది ఏమన్నా ఉన్నదా అంటే అది చెప్పుకోవడానికి మానేసి మళ్ళీ అదే సేమ్ పాత గేమే, మళ్ళా ఒకరినొకరు నిందించుకున్నాడు, ఒకరినొకరు లాక్కునుడు, దీనికే సరిపోతుంది. వీళ్ళ సమయం అంతా దీనికే సరిపోతుంది తప్పితే వీళ్ళు ప్రామిస్ చేసింది ఏంది? వీళ్ళకి ఎవరైనా డెడ్ లైన్, శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఎవరైనా డెడ్ లైన్ పెట్టిరా? వీళ్ళకు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 years. వీళ్ళకి ఎవరైనా డెడ్ లైన్ పెట్టిరా అంటే వాళ్ళు మేము ఇంత నమ్మకంగా పనిచేస్తాం, మేము కమిటెడ్ తో పనిచేస్తాం, మమ్మల్ని నమ్మండి అని గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసి ఇచ్చిర్రు, సంవత్సరం లోపు చేసేస్తాం, సంవత్సరం లోపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ ఇచ్చిన వీళ్ళకు అసలు సంవత్సరం లోపు ఆల్రెడీ ప్రాసెసింగ్ లో ఉన్న 40-45 వేల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాసెసింగ్ లో ఉన్న 40-45 వేల ఉద్యోగాలని ప్రాసెస్ చేయడానికే ఇంత టైం పట్టింది. కొత్త ఉద్యోగాలు ఇవ్వడం అనేది దేవుడెరుగు. అది వాళ్ళు చెప్పిన 2 lakhs ప్రభుత్వ ఉద్యోగాలు సంవత్సరం లోపు 2 lakhs ప్రభుత్వ ఉద్యోగాలు అనేది 5 years లో కూడా అచీవ్ చేయలేరు. అది పక్కన పెట్టేసి రోజు ఇప్పుడు ఏందండి అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఆ చుట్టుపక్కల పరిస్థితులంతా ఏంది? ఏమైనా కర్ఫ్యూ విధించారా? ఎందుకు వాళ్ళ మీద అంత నిర్బంధం? ఏమడుగుతున్నారు? మీరు అడిగిన ప్రామిసే కదా, మీరు చేసిన ప్రామిసే కదా, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పిన ప్రామిస్ కి రోడ్ ప్లాన్ ఇమ్మంటున్నారు. జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తామన్నదే కదా, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు ఇస్తామనేది ఒక బ్రేకప్ చెప్పామంటున్నారు. వాళ్ళు ఇప్పటికిప్పుడు ఇయ్యాలనే ఎగ్జామ్ పెట్టి రేపు తెల్లారే నియామక పత్రాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతలేరు కదా. మీరు చెప్పిన దాన్ని క్లారిటీగా అడుగుతున్నారు. ఈ వీళ్ళని అడ్డం పెట్టుకుని శ్రీనివాస్ గారు చెప్పినట్టు వీళ్ళని అడ్డం పెట్టుకుని ప్రాచుర్యం పొందిన నక్క తెలివితేటలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్స్ లో సెటిల్ అయ్యి నోళ్ళు పూసుకొని కూర్చున్నారు తప్ప వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇక ఇంకో విషయానికి వస్తే ఇదేందండి మనము మన హక్కుల గురించి, మన వాటాల గురించి, మన నీటి వాటాల గురించి, ఈ నీటి వాటా ఎక్కువ సాధించుకొని తెలంగాణని ఇంకెంత సస్యశ్యామలం చేసుకునేది పోయి వాటి కాళేశ్వరం మీద వీళ్ళే విష ప్రచారాలు చేసుకుంటూ వీళ్ళే నీడలు కమ్ముకుంటూ మళ్ళా విత్ ఇన్ డిస్ట్రిక్ట్స్ గొడవలు పెడుతున్నారు. నిన్న చిన్నారెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినారు. ఆయన క్యాబినెట్ హోదా ఉన్న మనిషి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి నల్గొండకు పాలమూరుకు పంచాయతీ ఈ నీళ్లు ఇటు తీసుకుపోతున్నారు, ఈ టెండర్లలో అవినీతి ఉంది, మేము చెప్పినా ఇంటలేరు అని చెప్పేసి ఆయన బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. ఈ పొంగులేట వచ్చేసి మహబూబాబాద్ కి పాలేరుకి మధ్యలో ఉన్న నీళ్లను ఎట్లా ఎవరి ప్రయోజనాలకు వాళ్ళు వాడుకుందామని చెప్పేసి విత్ ఇన్ స్టేట్ గొడవలు పెట్టడంలో వీళ్ళ ఉద్దేశం ఏంది? వీళ్ళకు బయటకెళ్ళి మన రైట్ రాయల్ గా మన హక్కుల్ని సాధించుకునే తెలివితేటలు లేక
ఆడ కాడు వదిలేసి ఈడొచ్చి కొట్లాడుకున్నాడు. రైట్ రాయల్ గా మనకు ప్రాజెక్టులు ఉన్నాయి, మనకు నీటి విలువ, నీటి నికర జలాల్లో మనకు వాటా ఉన్నది, కాళేశ్వరం ఉన్నది. ఇవాళ కాళేశ్వరం మోటార్లు నడుస్తున్నాయి అక్కడ, కాళేశ్వరం మోటార్లు నడుస్తున్నాయి అక్కడ అపసవ్య దిశలో, నదికి అపసవ్య దిశలో నీళ్లు ఎట్లా ఎక్కుతున్నాయి. ఇప్పుడు నీళ్ళ మొన్నటి దాకా విష ప్రచారాలు చేసి కాళేశ్వరం కూలిపోయిందని, ప్రాజెక్టు పనికిరాదని చెప్పేసి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి మోటారు, ఇప్పుడు ఎట్లా నీళ్లు పైకి ఎగబాకుతున్నాయి, ఇవన్నీ చూసేటోళ్ళు లేరా? వీళ్ళు సర్కస్లు చేయడంలో ఎక్స్పర్ట్లుగా ఉన్నారు. గత 60 ఏళ్ల సాంప్రదాయంలో ఇదే చూసినాం. అట్లా ఇవన్నీ సర్కస్లు చూసి మనకి చూసి ఆరిపోయి తెలంగాణ మొత్తం నిర్వీర్యం అయిపోయిన తర్వాత మన తెలంగాణ మనం తెచ్చుకొని 10 ఏళ్ళు ఒక ప్రోగ్రెసివ్ స్టేట్ గా దేశానికి ఆదర్శంగా నిలిచిన తర్వాత కూడా సరే ఏ విధమైన దుష్ప్రచారాలు చేశారో, ఏ విధమైన జిమ్మికులు చేశారో, ఏ విధమైన ములాఖతులు చేశారో, సీట్ అయితే ఎక్కినారు. సీట్ ఎక్కిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? ఆన్గోయింగ్ పనులు కంటిన్యూ చేస్తూ మీకు సంబంధించిన మీరేం ప్రామిసులు చేశారు, మీరు ఏం డెడ్ లైన్లు పెట్టుకున్నారు. ఈ డెడ్ లైన్లు ఎవరు పెట్టలేదండి, వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్లు వాళ్ళు బిగించుకున్న ఉరితాళ్ళవి. తప్పకుండా వీటిపైన ప్రశ్నలు ఇంకింత షార్ప్ గా ప్రశ్నలు వస్తాయి. చూస్తున్నారు, యూత్ చూస్తున్నారు ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తున్నారు, ఎంతసేపు ఈ డైవర్షన్ గేమ్ లో ఆడుతున్నారు. ఒక మహిళా మంత్రి ఎట్లా మాట్లాడారు, గౌరవ కేటీఆర్ గారి పైన ఎట్లా మాట్లాడారు, ఏం కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. తన కూతురు బయటకు వచ్చి వాళ్ళకి జరుగుతున్న అన్యాయం పట్ల ఏమవుతుంది అనేది క్లియర్ గా చెప్తున్నారు కదా. ఇప్పుడంతా క్లియర్ గా సర్కస్ నడుపుతున్నారు తప్పితే సర్కారు అడ్మినిస్ట్రేషన్ ఏం లేదండి. ఒక దిక్కు ఆ రెవెన్యూ ఆదాయం పడిపోతుంది, ఓ దిక్కు ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళిపోతున్నాయి, ఓ దిక్కు ఈ అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి, ఓ దిక్కు సెక్రటేరియట్ లో వచ్చి కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇంకో దిక్కు కాంట్రాక్టర్లకు, ఇంతకు ముందే మీరు చదివారు న్యూస్, కాంట్రాక్టర్లకు బెదిరింపులు వస్తున్నాయి. ఇవన్నీ రోజు అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెసే కదండి, వీటిపైన పట్టు లేదు వీళ్ళకు. ఇంకేం చేస్తారు? ఓకే శ్రీనివాస్ గారు, చూసుకుంటాం ఏదైతే కాంట్రాక్టర్ల అంశం కూడా రఘునందన్ గారు లేవనెత్తారు. కాంట్రాక్టర్ల అంశం సంబంధించి కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఏ కాంట్రాక్టర్ కూడా ఇచ్చినటువంటి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే తెచ్చిన అప్పు ఏం చేశారు అనుకోవాలి, లేకుంటే వస్తున్నటువంటి నిధులు ఏం చేస్తున్నారు అనుకోవాలి, ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు కాంగ్రెస్ సర్కార్ టైంలో. సురేష్ గారు, ఎంత బాధాకరం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము ఎలక్షన్ ముందు 7,000 కోట్లు రైతు బంధు కోసం వేద్దామని తయారు చేసి పెట్టింది ప్రభుత్వం. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. వచ్చినాక ఏం చేయాలండి? సరే నువ్వు తయారు చేసి పెట్టిపోయినావు, నేను ఏం చేయాలి? రాగానే ఆ 7,000 కోట్లను రైతు బంధుకు పంపించాలి. కానీ ఈ గొప్ప నాయకులు ఏం చేసి తెలుసా అండి? ఒక కాంట్రాక్టర్ మంత్రి, ఒక కాంట్రాక్టర్గా ఎదిగి ప్రజా ఉద్యమాలు లేకుండా, ప్రజల సమస్యలలో ఎక్కడ పనిచేయకుండా ఓన్లీ కాంట్రాక్టర్లతో సంచులు మోసిన మంత్రి ఎవరైతే ఉన్నారో, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి 3,500 కోట్లు 2 సార్లు బిల్లులు ఇచ్చేసారండి. ఇందనండి, అంటే నువ్వు ఏ రైతులకు పోవాల్సిన డబ్బులు అవుతున్నాయో ఆ రైతులను ఒక కాంట్రాక్టర్లకు నువ్వు పంచడం జరిగింది. అంటే నేనేమంటున్నా, నీ ప్రియారిటీలో ఏ ప్రియారిటీ, అందుగురించే కదండి రెండు పింఛన్లే కొట్టిర్రు. ఎంత ఘోరం అంటే సురేష్ గారు, చాలా బాధ అనిపిస్తుంది, ఆవేదన అనిపిస్తుంది. పొద్దుగాల రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకండి సెటిల్మెంట్ చేయకపోతే ఎట్లా అండి? వాడు చిన్న గూడు కట్టుకుంటాడు, 30 ఏళ్ళు ఈ ప్రభుత్వం కోసం సర్వీస్ చేసి దాదాపు 10-15 మంది ఆరోగ్య పరిస్థితి బాగా చనిపోయినరు. ఈ స్ట్రోక్తోని, టెన్షన్తోని ఎన్నో సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, పిల్లల సమస్యలు ఉంటాయి, పెళ్ళిళ్ళ సమస్యలు ఉంటాయి, ఇటుపకాయ సమస్యలు ఉంటాయి, చాలా ఇష్యూస్ ఉంటాయి. కానీ సెటిల్మెంట్ అయిన డబ్బులు నేను రూపాయి జమ చేసుకున్న డబ్బులు నాకు ఇవ్వాలి కదండి, పెన్షన్ కదండి, నా పెన్షన్ నాకు రావాలి కదండి, నేను నా ముసలి బతకాలి కదండి, షుగర్ బీపీకి హాస్పిటల్ పోవాలి కదండి. ఇవ్వకపోతే ఏ ప్రభుత్వం అండి ఇది? ఏం ప్రభుత్వం? నువ్వు గంగల పోరా నాయన, బంగారము 2 లక్షల రుణమాఫీ అన్ని గంగల పోని. కనీసము నేను కష్టపడి నీకు 30 సంవత్సరాలు పనిచేసినా నన్ను సెటిల్మెంట్ చేయకపోతే ఏం ప్రభుత్వం అనాలి? దీన్ని దొంగల ప్రభుత్వం అనాలి, లంగాల ప్రభుత్వం అనాలి. ఈరోజు వాళ్ళకు తన్నుకొని ఎక్కడ అనుకుంటారు అండి? ఎందుకు అనుకుంటారు తెలుసా? పంపకాల కోసం అనుకుంటారు.
ఇప్పుడు నాకు ఇంత ఇసం ఇచ్చానే వచ్చి సంపరాదు అంటున్న ఒక మంత్రి. నిన్న ఒక మంత్రి ఆ మాట మాట్లాడుతుండే ఇది షేమ్లెస్, ఇది గవర్నమెంట్ ద షేమ్లెస్. చాలా సిగ్గుపడాలి. నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావా నీ ముఖ్యమంత్రిని, లేదా ప్రజలను అనుమానిస్తున్నావా, అవమానిస్తున్నావా? ఓ మంత్రి ఏ స్థాయి నుండి పనిచేయాలి? మా అందరికీ పనిచేయాలి కదా. నువ్వు ఈ తెలంగాణ ఉన్న సమాజానికి మొత్తం మంత్రి నాయన, నాట్ ఓన్లీ నువ్వు నల్గొండ ప్రజలకు కాదు, లేదా నీకు ఓట్లు వేసిన కాంగ్రెస్ ఓటర్లకు కాదు, నువ్వు టోటల్ తెలంగాణ సమాజానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రివి. నువ్వు మమ్మల్ని అందరికీ కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. నాకే విషమిచ్చి చంపాలా? ఓ బిడ్డకు తుపాకీ పెట్టి బెదిరిస్తే నేనేమంటున్నా, మీరు కనీసమైన పరిపాలనలు చేయాలి. మళ్ళీ నువ్వు ఏం చేసినావు? 2 సంవత్సరాలలోనే 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చేవి. బీఆర్ఎస్ ప్రభుత్వము ఇంత అభివృద్ధి చేసి వరి ధాన్యంలో, డాక్టర్ ధాన్యాలలో, గొర్రెలలో, పాలల్లో, చేపలలో నెంబర్ 1 చేస్తే, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే మిషన్ భగీరథ ద్వారా ఎంత కష్టం అండి. భగీరథ ఆదిలాబాద్ జిల్లాలలో, మహబూబ్నగర్ లాంటి జిల్లాలలో, నల్గొండ ఫ్లోరెసెంట్ వాటర్లలో మంచినీళ్ళు అండి, ఇంటింటికి మంచినీళ్ళు వస్తున్నాయి. ఎట్లా వచ్చినాయి? మిషన్ భగీరథ కదా, మిషన్ కాకతీయ ఊరు కదా. అంత చేసి నెంబర్ 1 చేస్తే, అంత చేసి 2.5 లక్షల కోట్ల అప్పు తెస్తే, నువ్వు 2 సంవత్సరాలలో ఒక్క పని చేయకుండా 2 లక్షల కోట్ల అప్పు తీసుకొస్తేవి. ఏం చేయాలి? ఎటుపోతుంది తెలంగాణ? ఆగమైపోతుంది. ఎక్కడన్నా రియాల్టర్లు బిజినెస్ చేసేటోడు సూసైడ్ చేసుకోబట్టే, రియాల్టర్లు సూసైడ్ చేసుకున్నారు కదా. వ్యాపారస్తుడు ఎప్పుడు సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉండదు, లాభం మీదనే నడుస్తుండదు. చివరికి బిజినెస్ వ్యాపారస్తుడు కూడా సూసైడ్ చేసుకోబట్టే. నేనేమంటున్నా, ఇప్పటికైనా కన్సర్న్గా ప్రజలను పరిపాలించండి. బాధలో ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఓట్లేసిండ్రు. ఓ తండ్రి పాత్ర, ప్రభుత్వం అంటే తండ్రి పాత్ర. మీరు ఆ పాత్ర నుంచి పక్కకు పోయి మీ సొంత అవసరాల కోసం, సొంత ఆనందాల కోసం నువ్వు అంటే భూములు అమ్ముతావు, అంటే ఫిల్ట్ అంటావు, అంటే మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తావు. సో రియల్ ఎస్టేట్ శాఖ మంత్రిని పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఎవరు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి ఉన్నాడు కదా, ఓ ఎమ్మెల్సీ ఇచ్చి రియల్ ఎస్టేట్ శాఖ మంత్రి పెడితే అయిపోతుంది. అదే పని ఉంటుంది మొత్తం. ఇక రియల్ ఎస్టేట్ శాఖ మంత్రిని నడుస్తుంటుంది. ఇక ఆయన తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి, ఇక ముగ్గురు నడుస్తుంటే అయిపోతుంది. ఈయన ముఖ్యమంత్రి ఉంటాడు, హోంమంత్రి ఉంటాడు. పోలీసు వాళ్ళు రాకుండా, ఎవరు దొంగలు రాకుండా, ఎవరు లొల్లు పెట్టకుండా పోలీసు వాళ్ళు చుట్టు పెట్టుకుంటాడు. వాళ్ళు రియల్ ఎస్టేట్ శాఖ మంత్రితో మొత్తం రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. నేనేమంటున్నా, షేమ్లెస్గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వము. ఇప్పటికైనా కనీసము మీరు ఇచ్చిన పథకాలను అమలు చేసే. ఎంత సురేష్ గారు ఎంత బాధ అంటే, ఇంకా పిల్లలకు ముద్ద అన్నం పెట్టుకోలేమండి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకుంటున్నాం కదా. నువ్వు రైస్ తెలంగాణ అంటున్నావు కదా. పిల్లలకు అన్నం పెట్టుకోలేని స్థాయిలో మనం ఉంటామా? బిల్లులు టైంకి ఇస్తే కదా వాళ్ళు పెట్టేది. అక్కడ ఎందుకు వంటలల్లో ఫైజన్ అవుతుంది? ఎందుకు పిల్లలు ఆగమాగం అయిపోతున్నారు? ఎన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నారు? అన్ని పేపర్లలో వస్తుంది కదా. రోజు సీరియల్ లెక్క అవుతుంది కదా. పిల్లలకు పట్టెడు అన్నం పెట్టుకోలేని ప్రభుత్వం ఉంటే పోతేందండి. ఎందుకండి మనం ఉండి ఏమన్నా లక్షల కోట్లు సంపాదించామన్నా వెయ్యేళ్ళు బతుకుతావా? ఇక్కడ అన్నం పెట్టు పిల్లలకు, మన పిల్లలు అది చేయలేకపోతుంది ప్రభుత్వం. ఒకవైపు ఏమో రిటైర్డ్ అయిన ఉద్యోగులను నువ్వు సెటిల్ చేయబడేది, కనీసం వాళ్ళ కన్నీరు దూర్చబడేది, వాళ్ళ కన్నీరు పెట్టబట్టే. అరే కడుపులో పెట్టుకున్న పిల్లలను గురుకులాలలో వేస్తే అక్కడ గురుకులాల బిల్లులు లేక ఆగమాగం అవుతుంది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో 1000 పైన గురుకులాలు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎంత బాగా వచ్చిందని. అరే గురుకులాల సీట్లు కావాలని మంత్రుల దగ్గర రికమెండేషన్ పోయిందండి. అంత గొప్పగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని డెవలప్ చేసింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేస్తున్నావు? హాస్టళ్లలో వద్దురా నాయన కాడికి వచ్చింది పిల్లలు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా పోయి ఇప్పుడు మొత్తం ఉన్న మీరు గుండెల మీద చేసుకుంటారు, ఒక గురుకులాల సీటు ఏమైనా అడుగుతుండ్రా? అడిగే పరిస్థితి లేదు. ఇళ్ళలో దొరకపోతున్నారు. సో నేనేమంటున్నానంటే, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కన్సర్న్తో పరిపాలన చేయాలి. ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చిండ్రు. అందు గురించి కేసీఆర్ గారు గొప్ప మాట అన్నారండి. నల్గొండ సభలో ఒక మీటింగ్ పెట్టి 6 నెలల్లో మీటింగ్ పెట్టి రైతులు అకాల వర్షం వస్తే పంట నష్టం పోతే పర్యటించి మీరు గంభీరంగా పరిపాలించండి, గొప్పగా పరిపాలించండి, మంచిగా పరిపాలించి మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ రాండి మీరు అని ప్రతిపక్ష నాయకుడు చెప్పిన ఆ మాట ఎవరు చెప్పలే. సో నువ్వు అటువైపు ఆలోచించకుండా ఎటువైపుగా పోతున్నావు నువ్వు? సో నేను ఇప్పటికైనా ప్రజల కన్సర్న్గా పరిపాలించండి. ప్రజలు గొప్ప అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాహుల్ గాంధీ ఆలోచించాలి. మొత్తం దేశాన్ని రాజ్యాంగం సేవ అంటాడు. మరి అక్కడ పిల్లలు ఎందుకు? ఆయన ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఆయనకు ఉండే దూతలు ఆయనకు ఉంటారు కదా. సో ఇప్పటికైనా అటువైపు ఆలోచించకపోతే మాత్రం తెలంగాణ సమాజం కాంగ్రెస్ను క్షమించదు.
కాబట్టి మీకు బాధ్యత ఇచ్చిండ్రు, ఆ బాధ్యతగా మీరు పరిపాలించిన బాధ్యత ఉంది. అంతేగాని మీ దాంట్లో మీరు డబ్ల్యూడబ్ల్యూ తన్నుకొని ప్రజలను ఆగాధంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. రైట్, మీలో మీరు ఎంతన్నా కొట్టుకోండి, కాకపోతే ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసం మేలు చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి అంశం. ఇప్పుడు రఘునందన్ గారు, ప్రధానంగా త్వరలో మున్సిపల్కి సంబంధించినటువంటి ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సంబంధించి సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించి ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో ఏమి అభివృద్ధి చేసిందని చెప్పేసి ఆ అభివృద్ధి చూపించే ఓట్లు అడగాలి అనే ఒక ప్రధాన సవాల్ విసిరారు. దానికి సంబంధించి మీరేమంటారు? అభివృద్ధికి సంబంధించిన ఏ చర్చ జరగట్లేదండి. ఏదైనా చర్చ చేద్దాం, అభివృద్ధికి సంబంధించి ఏదైనా డేటా తీసుకొని చర్చ చేద్దాం, లేకపోతే 2 ఏళ్లుగా వీళ్ళు 2 ఏళ్ల బడ్జెట్ లో వీళ్ళు ఖర్చు పెట్టినది ఎంత, జరిగిన అభివృద్ధి ఎంత, పురోగతి ఎంత చర్చిద్దామంటే అది కనిపించకపోగా ఉన్న ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్యాస్కేడింగ్ డెవలప్మెంట్ అనేది క్యాస్కేడింగ్ డెవలప్మెంట్ అండి. ప్రభుత్వాలు కంటిన్యూస్ ప్రాసెస్, పార్టీలు మారొచ్చు, మ్యాండేట్ మారొచ్చు, పార్టీలు అధికారంలోకి వచ్చే పార్టీలు మారొచ్చు, కానీ మొన్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చెప్తున్నారు, మున్సిపాలిటీకి ఆల్రెడీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కేటాయించేసి జీవోలు ఇచ్చిన వాటికే డబ్బుల కేటాయింపు విషయంలో ఇబ్బందులు పెడుతున్నారు. అట్లా అనేక మున్సిపాలిటీల్లో అయితే ఏంటి, జిహెచ్ఎంసీలో అయితే ఏంటి, ఒక 1 నెల 2 నెలల పదవి కాలం, నెల కూడా లేదు పదవి కాలము. ఇప్పుడు గుజరాత్ టూర్ ఏంది, వీళ్ళు గుజరాత్ కి స్టడీ టూర్లు ఏంది, ఈ టైంలో ఇన్ని రోజులు ఏం చేశారు? మరి ఒక 2 ఏళ్ల నుంచి వచ్చారు కదా, వచ్చినప్పటి నుంచి ఏం చేస్తారు, ఏం ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి పోయారు. అశాస్త్రీయంగా ఒక డైరెక్ట్ గా 150 ఉన్నాయి, 300 వార్డులు డివిజన్లు చేసేసినారు. ఇక్కడ జిహెచ్ఎంసీకి వస్తే మున్సిపాలిటీలు కూడా అదే విధంగా ఇష్టం వచ్చిన తీరుగా పెంచుకుంటూ పోతున్నారు. బట్ క్లియర్ గా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అనేది కనిపిస్తున్నది. ఇవాళ ఒకటి ఉంటది డిసిషన్, రేపు ఒకటి ఉంటది, ఎల్లుండి ఒకటి ఉంటది. ఇప్పుడు ఈ మంత్రి తీసుకున్న డిసిషన్ ప్రభుత్వానికి సంబంధించి కరెక్ట్ గా ఉన్నదా లేదా అనేది మళ్ళా మంత్రి కూడా నాకు సంబంధం లేదని చెప్పే పరిస్థితులు ఉన్నాయి. చూస్తున్నాం కదా, శాఖ మంత్రి విషయంలో, వివిధ ఇతర మంత్రిత్వ శాఖల విషయంలో కూడా మనం చూస్తున్నాం కదా, కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ ఉన్నది. దీన్ని చూపించి వాళ్ళు అభివృద్ధి చూపించి ఓట్లు అడిగే స్థాయిలో వాళ్ళు లేరు. పోగా ప్రతిదీ డైవర్షన్. ఒక మేజర్ సమస్య, ఒక ప్రాపర్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో ఏదో ఒక డైవర్షన్ చేసేసి ఇక తిట్ల పురాణం, బూతుల పురాణం, ఈయనకి తెలిసిన విద్య అదొకటే కదా. విద్య అంటే ప్రొఫెసర్ ఆయన కాసిం గారు చెప్పిన విద్య అనేది ఏది. రఘునందన్ గారు, ప్రధానంగా ఊర్లలోకి పోయినా కూడా, పట్టణాలకు వెళ్ళినా కూడా గత బీఆర్ సర్కార్ టైంలో ఖచ్చితంగా పట్టణానికి నిధులు కేటాయించేవారు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు. అలాగే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏకవరు పెడితే ఆ సమస్య అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా వెళ్ళినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటించినా, మంత్రులు పర్యటించినా, ఎమ్మెల్యేలు పర్యటించినా ఆ పరిస్థితి కనబడుతుంది అసలు ఇక్కడ ఇప్పుడు. డబ్బులు ముఖ్యమంత్రి పర్యటిస్తే, మా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తే ఇంత నిధులు వస్తాయి, సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించే ప్రామిసింగ్ గా ఉంటుంది. ఆయన ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడితే కొన్ని సమస్యలు ఉన్నాయి వినేసి ఇంత ఫండ్ అలొకేట్ చేసిపోతాడు, డబ్బులు రిలీజ్ అవుతాయి అనేది ఒక హోప్ ఉండే. దానికి అడ్మినిస్ట్రేషన్ లో ఇంకా ఎట్లా ఉండే అంటే, అక్కడ ప్రామిస్ చేసారు అంటే జీవో రావాలి, ఇమ్మీడియట్ గా వర్క్స్ స్టార్ట్ అవ్వాలి అన్న లెవెల్లో స్టార్ట్ అయిపోయి ఆ అడ్మినిస్ట్రేషన్ ఒక రకంగా ఉండింది. ఇప్పుడు ఏంది అంటే, ఈయన వస్తే ఈ జిల్లాలో ఏ బూతులు మాట్లాడతాడు, ఇంకో జిల్లాకు పోతే ఇంకే బూతులు మాట్లాడతాడు, దాన్ని తీసుకొచ్చి ఓ దగ్గర ఒకటి అంటాడు, ఇంకో దగ్గర ఇంకోటి అంటాడు. సందర్భం లేని అసందర్భ శుద్ధి మాటలు మాట్లాడడానికి, డైవర్షన్ కి, ఈ పిచ్చి ప్రేలాపనలకి సరిపోతుంది తప్పితే ఇప్పుడు పల్లెలకి చేస్తాము. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఇన్ని రోజులు తాత్సారం చేసి జస్ట్ ఈ ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ ల్యాప్స్ అవుతాయన్న ఉద్దేశంతో పెట్టారు తప్పితే గ్రామాల మీద అభివృద్ధి తోటి, గ్రామాల మీద వాళ్ళకు ఏదో ప్రేమ ఉండి పెట్టినవి కావు.
ఇప్పుడు మున్సిపల్ కూడా అదే కంపల్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఇష్టారీతిన వాళ్ళు వార్డుల విభజన అయితే ఏంది, లేకపోతే మిగతా అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ వాళ్ళు ఇష్టం వచ్చిన విధంగా చేస్తున్నారు, కానీ ఒక శాస్త్రీయత అనేది లేదు. ఇంకొకటి ఏంటి అంటే ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కూడా ఈయన ఉన్నాడు. ఈయన చేయాల్సింది ఏంది, లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఏ విధంగా ఎంత టైర్ 2 సిటీస్ ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు పనిచేశారు. ఇది కంటిన్యూస్ గానైనా ఉండాలి, లేదా ఇంకా ఇంకా కొంచెం గ్రోత్ లెవెల్లోనే ఉండాలి, కానీ మొత్తం వెనుకకు లాగే ప్రయత్నం చేయడం ఏంది, మురికి కూపాలుగా తయారు చేయడం ఏంది. ఇప్పుడు మినిమం మెయింటెనెన్స్ కి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న మున్సిపాలిటీస్, వీటిపైన ఒక ప్రాపర్ చర్చ జరిగి వీటిపైన కదా వీళ్ళు సమయం కేటాయించాల్సింది. ఇది పోయి ఈ మంత్రిని ఈయన తొక్కుకుంటా వచ్చినా అని పదే చెప్పుకుంటాడు కదా. ఈయన మంత్రులను, ఈయన ఎమ్మెల్యేలను, వీళ్ళని తొక్కడానికే ఈయనకి సమయం సరిపోతలేదు, కానీ వీటన్నిటికైతే సమయం సరిపోతుంది. ప్రజలు తప్పకుండా వీటన్నింటినీ సునిశ్చితంగా ఆలోచించాలి, ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి చేసిన తప్పుకు ఒక వేరే ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఒకసారి ఏదో తీసుకున్న డెసిషన్ కి ఎంత డ్యామేజ్ జరుగుతున్నది ఏ లెవెల్లో. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ జరిగితేనే ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ప్రపంచం చూస్తుందండి మనల్ని. ఇది డిజిటల్ మీడియా యుగం. ఎవ్రీ మినిట్ ఈజ్ అప్డేట్ ఫర్ ఎవ్రీ వన్. అది ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. ఇంత జరుగుతుంటే ఇవన్నీ ఈ అడ్మినిస్ట్రేషన్ ల్యాప్సెస్ అన్ని జరుగుతుంటే ఎవరు వస్తారు, ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఫండ్స్ ఎట్లా వస్తాయి, రెవెన్యూ అనేది జనరేట్ అయితేనే కదా మనం ఇంకిన్ని ఎక్కువ నిధులు కేటాయించుకొని ఎక్కువ అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. రెవెన్యూ జనరేట్ అయితేనే కదా. రెవెన్యూ జనరేట్ అవ్వదు, మీదికెళ్ళి ఇవి అమ్ముకుంటూ పోతాము అని ఒక దిక్కు, ఈ అవినీతి ఒక దిక్కు, ఒకరినొకరు కొట్టుకోవడం ఒక దిక్కు, ఇక్కడనే సరిగా లేదు, మనకేమి ఫెసిలిటీస్ ఇస్తారని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్స్ వస్తలేవు, ఉన్నాయి పోతున్నాయి. మీదికెళ్ళి ఈ అసంతృప్తి మొదలైంది, వాళ్ళకి అసంతృప్తి మొదలైంది, ప్రజల నుంచి అసంతృప్తి మొదలైంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో వీళ్ళు ఏ ఫండ్స్ ఏ అభివృద్ధి పనుల గురించి మాట్లాడేటట్టున్నారు. జస్ట్ లైక్ మళ్ళా ఒక డైవర్షన్ గేమ్ ఏదో టాక్టిక్స్ ఏదో ప్లే చేస్తుంటారు అంతే తప్ప అభివృద్ధి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు వీళ్ళు. రైట్ అండి. అయితే మున్సిపల్ శాఖ కూడా స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. గత బీఆర్ఎస్ సర్కార్ టైంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనాడు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినటువంటి క్రమంలో మున్సిపల్ చాలా అభివృద్ధి చెందాయి, చాలా నిధులు ఫండింగ్స్ కావచ్చు, లేకుంటే అనేక సమస్యలు పరిష్కరించా, చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పాలన కనబడేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఆయన దగ్గర హోంమంత్రి ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది. ఈ 3 శాఖలను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా ఫెయిల్ అయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నామని చెప్పేసి రఘునందన్ గారు చెప్తున్నటువంటి అంశం. శ్రీనివాస్ గారు, మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపల్ శాఖకు సంబంధించి ఎన్నికలకు పోయడానికి కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతుంది. ప్రధానంగా మున్సిపల్కి సంబంధించి కావచ్చు, మున్సిపల్ శాఖ స్వయంగా ఆయన దగ్గర ఉంది, విద్యాశాఖ అలాగుంది, హోంశాఖ అలాగుంది. ఈ 3 శాఖలకు సంబంధించి అంశాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే క్రైమ్ రేట్కి సంబంధించి కావచ్చు, లేకుంటే విద్యా వ్యవస్థ ఎలా ఉందో చూస్తున్నాం, మున్సిపల్ వ్యవస్థ ఎలా ఉందో చూస్తున్నాం, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఎట్లా ఉందో చూస్తున్నాం. ప్రధానంగా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎలక్షన్స్ పోతున్నటువంటి అంశం. ప్రధానంగా ఏ అంశం చెప్పుకొని ఈ కాంగ్రెస్ సర్కార్ ఎలక్షన్స్ పోయే అవకాశం ఉందంటారు? ఎలక్షన్ పోతా అంటే మురికిని పట్టుకొని ఎలక్షన్ పోతుంది. మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు నాకు తెలియదు. ఎవరని అడుగుతున్నా, ఎవరు ముఖ్యమంత్రినా? ఆయనకు కోరుకున్నట్టున్నది. ఎప్పుడు మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయింది కదా. సో అన్ని మంత్రులను నేను ఒకసారి చేస్తే జీవితంలో నాది కోరిక కూడా తీరుతుందని మున్సిపల్ శాఖ ఆయన పెట్టుకున్నాడు, విద్యాశాఖ ఆయన పెట్టుకున్నాడు, మీరు అన్నట్టు హోంశాఖ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. నేనేమంటాను, మున్సిపల్ శాఖకు ఒక్క పైసనన్నా, ఒక్క రూపాయి అయినా ఆయన కేటాయించిండా? ఎక్కడ మురికి అక్కడనే, ఎక్కడ పందులు తిరుగుతున్నాయి, బస్తీలల్లో పందులు తిరుగుతున్నాయి మున్సిపాలిటీలల్లో. గ్రామ పంచాయతీకి 2 ఏళ్ల నుంచి ₹1 నువ్వు కేటాయించేవైతివి. కేటాయించపోగా కనీసం మన దసరా పండుగ మా అక్క జిల్లాలో పోతానంటే ఓ లైట్ బుక్ వెలిగిపోయా రోడ్ల మీద. అదేవిధంగా ఎక్కడ మురికి అక్కడే ఉండే. బీఆర్ఎస్ ప్రభుత్వము ఊరికో ట్రాక్టర్ ఇచ్చి ఎంత అద్భుతంగా రైతు వేదికలు, ఎంత అద్భుతంగా గ్రామ పంచాయతీలను, అదేవిధంగా హరిత వాళ్ళతో హరిత వనాలను ఎంత బ్రహ్మాండంగా చేసిందండి.
సో నేనేమంటున్నా, ఏ శాఖ మీద ఆయనకు పట్టు లేదు, ఏ శాఖ మీద ఇంట్రెస్ట్ లేదు. మరి ఏ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉంది అనే ప్రశ్న మీకు రావాలి, ఎంబటే అడగాల. మీరు అడిగినప్పుడు చెప్తే రియల్ ఎస్టేట్ శాఖ అనేది వస్తుంది అన్నట్టు. రియల్ ఎస్టేట్ శాఖల ఏమైనా చెప్పు. ఓ 100 ఎకరాలు 200 ఎకరాల భూమి ఏమన్నా, ఇప్పుడు మొన్న సన్రూఫ్ సిటీ భూమి అమ్ముతున్నారు. ఈ ప్రాంతం బిడ్డలు కాకున్నా, ఇక్కడ పుట్టిన బిడ్డలు కాకున్నా, ఈ దేశంలో పుట్టిన బిడ్డలుగా లొల్లు చేసినారు, రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినరు, తనలాడినరు, ఏడికాడికి ఉరికి కొట్లాడి వాపస్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఏమంటుండు, పక్కన ఉన్న ఈ భూమి అంతా నిజాం సర్కారు పేరు మీద ఉన్న భూమి, ఉర్దూ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ ఉర్దూ యూనివర్సిటీ భూమి మళ్ళీ 200 ఎకరాలు అమ్ముదామని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఉంది తప్ప మున్సిపల్ శాఖలో అంతకుముందు కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పరిపాలించారు, ఎంత ఇన్నోవేట్గా చేశారు, ఎన్ని ఫ్లైఓవర్సు, ఎన్ని అండర్ పాసింగ్లు, ఎంత నీట్నెస్, ఎంత సిస్టాన్ని ఒక అమెరికా యూరోప్ కంట్రీలతో పోల్చే విధంగా పరిపాలన చేయాలని తనలాడితే ఈరోజు ఏమైంది, మున్సిపాలిటీలలో పందులు ప్రతి వాడకపోతే పందులు తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి? చెత్త ఎత్తే చోటు లేడు, చెత్తని పైసలు ఇచ్చు లేదు, ఆ చెత్త ఎత్తే వెహికల్కు పెట్రోల్ లేదు, నా డీజిల్ లేదు. ఎట్లా చేస్తారు అంటే, నేను 16-17 మున్సిపల్లో జిహెచ్ఎంసీలో విలీనం చేశారు. అదే అసలు ఇప్పుడు ఆయనకి ఏం అది దేనికోసం, అదొక పెద్ద కుట్ర. ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం ఆయన ఫోర్త్ సిటీ అనుకునే దానికోసం లోపలికి కలుపుకొచ్చి అక్కడ భూముల రేట్లు పెంచాలనే కుట్ర తప్ప, నీకు ఎప్పుడు కూడా ప్రజల కోసం ఈ పని చేసిన, గ్రామంలో ఈ పని చేసిన, మండలంలో ఈ పని చేసిన, మున్సిపాలిటీలో ఈ పని చేసిన, హైదరాబాద్లో ఈ పని చేసిన అని చెప్పమను. ఒక్క పని చెప్పమని అంటున్నా నేను. చెప్పమను. ఏం చెప్పుకోలేక ఏం చేస్తాడు? గత ప్రభుత్వాన్ని పరిపాలించిన మహానాయకుడిని తిట్టడం తప్ప ఆయన ఏం పరిపాలిస్తాడు? నువ్వు నీళ్ళ సబ్జెక్ట్ తీసుకురా, విద్యా సబ్జెక్ట్ తీసుకురా, హోంశాఖ సబ్జెక్ట్ తీసుకురా, నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకురా, ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఒక సబ్జెక్టులు, తిట్ల పురాణం తిట్టాడు. కానీ అవతల వ్యక్తి ఆ స్థాయిలో ఉండడు కదా, ఆ స్థాయి కంటే పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి కదా. నీలాగా మాట్లాడే పరిస్థితి ఉండగా ఊళ్ళో మా గంగుల రాజన్న ఆయన మొదలు పెడితే ఆయన కూడా ఈరోజు బెల్లంపల్లి ఉంటాడు, బెల్లంపల్లి కాంచి హైదరాబాద్ వచ్చాక తిట్టమంటే తిట్టుకుంటూ వస్తాడు ఏడుదానిక. అది కాదు కదా లెక్క ఏంది? నువ్వు ఒక గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనేది లెక్క. ఈరోజు మున్సిపాలిటీ ఏ ముఖం పట్టుకొని అడుగుతారు? మురికి ఉంచినామని అడుగుతారా? మురికి పెట్టినామని అడుగుతారా? మురికి ఉంచినాం కాబట్టి మాకు ఓట్లు వేయమని అడుగుతారా? ఒక్క 100 రూపాయలు నువ్వు కేటాయించినట్టు చూపించి నాకు, ఒక్క 100 రూపాయలు కేటాయించినట్టు చూపెట్టి. ఎక్కడన్నా బుగ్గలు వెలుగుతున్నాయా మున్సిపాలిటీలలో? ఎక్కడన్నా డ్రైనేజ్ క్లియర్గా పోతుందా? ఎక్కడన్నా నీకు ఏడలేదు, నువ్వు ఏం లేదు. ఏందంటే దబాయించుకొని ఎలక్షన్లు కావాలి, అనివార్యత సృష్టిస్తే తప్ప ఎలక్షన్లో పోయే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో గ్యామో చేసి గెలవాలి తప్ప, జూబ్లీహిల్స్ గెలిచిందని తప్ప, వాళ్ళకు ఒక నిజాయితీగా నేనేమంటున్నా అంటే, ప్రతిపక్ష పార్టీ తల్లాడాలి. అరే వాళ్ళు అన్నీ చేస్తున్నారు, మేము ఏం చెప్పాలి, ఇంకా ఏం విమర్శించాలని. నీ దగ్గర ఏం చేసింది ఒక్కటి కూడా లేదు కదా. ఏ ముఖం పెట్టుకొని నువ్వు పోయి ఓట్లు అడుగుతావు? నీ శాఖ మంత్రిని, ఎంత దుర్మార్గం అండి. 2 ఏళ్ళు అయిందండి కాంగ్రెస్ పార్టీకి ఏం పుట్టిందో, ఆ రాహుల్ గాంధీకి ఏం పుట్టిందో అర్థం కాదు. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, దగ్గర 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. అది శాఖను డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది? ఆ శాఖ ఇంకొక ఆయనకి ఇస్తే ఆయన పరిపాలన చేస్తాడు కదా. సో వాళ్ళకి అర్థమైంది ఎవడు పరిపాలించేది లేదు, రేవంత్ రెడ్డి దగ్గర అన్ని శాఖలు ఉండాలని. అందుగురించే కదా ఈరోజు ఏమంటుండు, సినిమా టికెట్లు పెంచిన సంగతి కూడా నాకు తెలియదు అని ఒక మంత్రి అంటుండు. ఇంకో ఆయన ఏమంటాడు, దేవాదాయ శాఖ మంత్రి నేను ఉండి కూడా ఓ తల్లి అంటుంది, సురేఖ తల్లి ఏమంటుంది, నా దగ్గర ఏమవుతుందో మేడారం సమ్మక్క సారక్క నీ దండం పెడితే తల్లి నాకు సంబంధమే లేదు, నేను బంగారం ఇంత పెట్టిపోతా, కానీ నాకు అది సంబంధం లేదని కొంత సురేఖ అంటుంది. ఏ శాఖ మంత్రి ఇచ్చినా కూడా లాభం లేదని అనేది అర్థమవుతుంది. అందులో భాగంగానే అనుకుంటా మున్సిపల్ శాఖ ఎవరికి ఇచ్చినా ఏముంది, నేనే కదా మళ్ళీ నడిపేది, నేనే కదా వసూలు చేసేది. సో కాబట్టి హోంశాఖ ఎవరికి ఇచ్చిన నడిపేది నేనే నడపాలి. అందుగురించే ఏ శాఖలు పంచుకోకుండా ఇంత దరిద్రమైన పరిపాలన ఉంటుందండి. 2 సంవత్సరాలు మంత్రులను అలొకేషన్ చేయకుండా, పోర్ట్ఫోలియోలు పంచకుండా, మంత్రివర్గ విస్తరణ జరగకుండా పరిపాలన ఎట్లయితుందండి? మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరుగుతుంది? మంత్రులు ఎందుకు ఉండాలి? పరిపాలన సక్రమంగా జరిగి ప్రజల సమస్యలు పట్టించుకొని సెక్రటరీతోని, కలెక్టర్లతోని, ఆ శాఖ సంబంధించిన వ్యక్తులతోని రివ్యూలు చేసి సమస్యలు ఎక్కడ ఉన్నాయో వాటికి పరిష్కార మార్గం వైపు ప్రయాణం చేయడానికి మంత్రి శాఖలు. కానీ ఈరోజు మంత్రుల శాఖలు ఏంది, వాళ్ళకు తిట్టుకోవడం. అందుగురించే రేవంత్ రెడ్డి కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. అన్ని మంత్రులను తీసేది కూడా ఆయన దగ్గర పెట్టుకోవడానికి కూడా ఆలోచన చేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని కూడా ఓటు అడగడానికి హక్కు లేకుంటున్నది. ఏ ముఖం పెట్టుకొని అడుగుతుంది, ఏం అభివృద్ధి చేసిన అడుగుతుంది. కాబట్టి మన గ్రామ పంచాయతీలో ఎట్లయితే బుద్ధి చెప్పిండ్రో
కాంగ్రెస్ పార్టీకి. అట్లనే మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ ప్రజలలో కూడా తప్పకుండా మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రఘునందన్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పాలన కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ఏ రకంగా చూసుకున్నా ఏ శాఖ పనితీరు కూడా అసలు బాగాలేదు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గడిచిన 2 సంవత్సరాలు ఎలాగో గడిచాయి, కానీ రానున్న 3 సంవత్సరాల ప్రజల కోసం, ప్రజల సేవ కోసం సేవ చేయాలని చెప్పేసి వారు కోరుతున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.